భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో యువతి హంగామా, పోలీసులతో వాగ్వాదం. కర్నూలులో రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం. నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్డీఓ. కర్నూలు నగరంలో న్యాయవాదులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నర్సంపేటలో ఆర్టీ సమ్మె, ప్రభుత్వంపై కార్మికుల మండిపాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల ఆర్టీసీ సమ్మెకు మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. పోయేదేమీ లేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆ సమస్యలను వెంటనే, ఆ సమస్యలను వెంటనే, ఆ సమస్యలను వెంటనే. बस का पैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पैया नहीं चलेगा. आर्टीसी ప్రభుత్వంలో, ఆర్టీసీ ప్రభుత్వంలో, ఆర్టీసీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన బకాయిలు, మాకు రావాల్సిన బకాయిలు 2020 ఏసీబీ గారు వచ్చింది. వాళ్ళు అక్కడైతే మీరు ఆర్టీసీలో సమస్యలను వెంటనే, ఆ సమస్యలను వెంటనే, ఆ సమస్యలను వెంటనే. ప్రభుత్వమండి వైఖరి, ప్రభుత్వమండి వైఖరి, ప్రభుత్వమండి వైఖరి. జేఏసీ, జేఏసీ. ఆర్టీసీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన బకాయిలు, మాకు రావాల్సిన బకాయిలు. అందరూ ఈరోజు మా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల పరిష్కార దిశగా సార్ నడవాలని చెప్పి మా పరకాల జేసీ తరఫున సార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామగుండం నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. వార్డు పర్యటనలో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.
చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పివి రామన్, డిఈఈ ఆఫ్తాబ్, ఏఈలు జమీల్, అన్వేష్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పంబాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జరిపి మధ్యలో ఇటు పక్కకు పెట్టా బయటకు వచ్చినాయంటే బాధ్యత 4-5 నిమ్మకాయలు కలుపుకొని ఈరోజు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే వచ్చి దాదాపుగా మున్సిపల్లో ఉన్న ఆల్ సెక్షన్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్, ప్రతి అధికారి కూడా ప్రతిరోజు ఉదయం దాదాపుగా 4 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఏదైతే 38వ డివిజన్లో ఈరోజు సోదరుడు నెలకంటి రామ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేజర్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలా అంతా కూడా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఆ నాలాలో ఒక్క మిషన్ దించి ఒక్కరోజు కూడా పనిచేసిన సందర్భాలు లేవు. గత పాలకులు కావచ్చు, గత కాంట్రాక్టర్లు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే ఈ 10-15 సంవత్సరాలలో ఒక 10 కోట్ల రూపాయలు సిల్టు తీస్తామని చెప్పేసి కేవలం సిల్టు కోసం టెండర్లు కాల్ఫర్ చేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. దీనికి అంతటికి కారణం అప్పుడున్న పొలిటికల్ లీడర్స్. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టెండర్లు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా
ఒక రూపాయి కూడా కరప్షన్ జరగద్దు అని చెప్పేసి వారి ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు ఈ కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేయకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ, మున్సిపాలిటీకి సంబంధించిన మ్యాన్ పవర్ ఉపయోగించి ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేస్తాం. ఆ పనిచేసిన సమయంలో కూడా మేము ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాం. అప్పుడున్న మేయర్ కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కావచ్చు, అప్పుడున్న కార్పొరేటర్లందరితోటి మమేకమై ఆ ప్రాంతంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. భవిష్యత్తులో ఇంకా కొత్తగా పనులు నేర్చుకోవచ్చాలనే ఆలోచనతోటి ఈ రోజున్న ప్రతి అధికారి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 2 సంవత్సరాలు పనిచేసి మాకెందుకులే ఈ ఊరు కోసం అని అనుకుంటారు. కానీ ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు మనం ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయవలసిన అవసరం మన మీద ఉన్నది, బాధ్యత మన మీద ఉన్నది అనేది. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. హన్మకొండలో నిర్వహించిన పోషణ్ కార్యక్రమంలో కలెక్టర్ చాహద్ బాజ్పై గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీమంతం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వేడుకలు నిర్వహించారు. ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఇది 99 డేస్ కార్యక్రమం భాగంగా ఇది పోషణ పక్వాడ కార్యక్రమం చేస్తున్నాము. అండ్ దాంట్లో ఈరోజు మనకు ఒక గ్రాడ్యుయేషన్ డే. మామూలుగా గ్రాడ్యుయేషన్ అంటే ఏమో గ్రాడ్యుయేషన్కి డిగ్రీ అయిపోవాలి. ఎవరికంటే లైక్ ఫ్యామిలీలో చాలా పని ఉంటాయి. మామూలుగా ఇంటిలో మహిళలు లాస్ట్లో తింటారు. అందరూ అయిపోయింది, అందరూ మంచిగా తింటారు, అప్పుడు తింటారు. కానీ ఈ టైంలో కొంచెం ఇంకా సెల్ఫిష్ అవ్వండి. ఇది మాత్రమే మీ హెల్త్ కాదు, మీ డైట్ తీసుకుంటారు. అండ్ మామూలుగా ఇప్పుడు మనకి చూడండి ఎంత మంచిగా రోటీ చేసినారు. గ్రీన్ రోటీ, రెడ్ రోటీ, ఈ బీట్రూట్ కలిపినారు, దీంట్లో పాలక్ కూడా కలిపినారు. ఇది వెరీ సింపుల్. మేతి కూడా కలిపినారు, ఫోటో కూడా కలిపినారు. ఈ మామూలుగా అట్లా ఇష్టం పడకపోతే ఇట్లా పిండిలో కలిపి తినచ్చు. దీంట్లో ఆయిల్ ఫిష్ ఉంటుంది. తర్వాత మీ డెలివరీ టైంకి రక్తహీనత ఉంటే అనవసరంగా రక్తం పెట్టడానికి అవసరం ఉంటుంది. అప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు. ఇప్పుడు నుంచి కొంచెం మీరు మీ డైట్ మీద ఫోకస్ పెడితే అది అవకాశం రాదు.
కంపల్సరీ నీ హెల్త్కి ఒక ప్రయారిటీగా చూసుకొని మనకు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా మంచి వర్క్, అంటే యు ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. ఈ 9 years గర్భిణి అయి పిల్లలకి డెలివరీ ఇవ్వడం, నా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం, దాంతో పాటు మామూలుగా చాలా మంది మీ నుంచి వర్కింగ్ ఉంటే వాళ్ళు బయట పని చేస్తున్నారు, ఇంటిలో చూస్తున్నారు. సో మీ స్ట్రెస్ తీసుకోకండి, టెన్షన్ తీసుకోకండి. ఇది మా పిల్లలకి మేము చూడలేకపోతున్నాము. యూజువలీ ఏమి కొంచెం ఎంతదాకా మీ ద్వారా హాస్పిటల్ ఉంటే అంతదాకా చేయండి. చాలా మహిళలకి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది, అంతా పాలు రావట్లేదు. అప్పుడు దానికోసం కూడా ఏం టెన్షన్ తీసుకోకండి. అది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ దగ్గర నుంచి మీరు చేస్తున్నారో అది అంతా చేయండి. దట్ ఇస్ మై రిక్వెస్ట్ టు యూ. సొసైటీకి ప్రెషర్లో పడకండి, ఇది పాలు రావట్లేదు, పాలు సరిపోవట్లేదు, వాళ్ళు చాలా మంది అట్లా అంటారు. కానీ డోంట్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఏమైనా సమానంగా ఇంట్లో ఉన్న ఏమైనా చిన్న ఆటల ద్వారా ఆర్ట్ చేసుకోవాలి. సో ఐ థింక్ మీ అందరూ ఎంత దూరం నుంచి వచ్చినారు, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఐ డు నాట్ టేక్ మచ్ టైం అండ్ ఐ రిక్వెస్ట్ వాళ్ళకి మనకు ఇంకా ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఓకే ఓకే రెడీ ఓకేనా ఓకే. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన మోసాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం విజయానికి కార్మికులే కారణమని పేర్కొన్నారు. అయినా తమ సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని అన్న వాళ్ళ జోరాలు పెట్టుకొని
చెప్పండి అంతే. డైరెక్ట్ తెచ్చుకున్నారట సార్, అక్కడ ఇచ్చి మనోళ్ళు పోలీసులు ఉండి అక్కడ తీసుకొని తెచ్చుకున్నారు సార్ వాళ్ళు. కానీ మీరు మొత్తమే జైలు పెట్టుకుని కార్మికులు అక్కడ కూడా ఆపుతారు సార్. మీరు అనగానే ఎవరు కానీ లోపలికి రాలేదు సార్. వీళ్ళే తీసుకుపోయేసి టిప్పులు తీసుకుపోయేసి బయటికి ఇచ్చేసి ఎవరు మీరు లోపల రానియకుండా ఏదైనా ఉన్నా కానీ బతులాడుకొని చెప్పుకొని చేసుకుంటున్నాం సార్. వాళ్ళకి బయట నుంచి పంపించేసి సెక్యూరిటీ ఏం చేస్తారు? చర్చలు విఫలమయ్యాయి. మరి గత నెల నుంచి కూడా మరి చర్చలకు పిలవాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన నా నుండి కూడా మరి జేఏసీ నాయకులు కానీ అన్ని యూనియన్ల నాయకులు కానీ మరి ప్రభుత్వానికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 90% ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ సిద్ధం చేసి పెట్టింది. మరి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మరి గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసి కూడా మొత్తం ఫైల్ చేసి కేవలం ఒకే ఒక కలం పోటు ఆగి ఉన్నది. కేవలం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కేవలం అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి మరి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. మరి అదే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసము, తెలంగాణ ప్రజల కోసము ఎన్నో స్కీములు తీసుకొచ్చింది. ఎటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. అప్పుడు తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం పార్లమెంటులో మొత్తము తయారైన తర్వాత జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డేట్ ఇవ్వడం కోసం ఎటువంటి కమిటీలు వేయలేదు. జస్ట్ కేవలము మరి ప్రభుత్వ విలీనం కోసం కమిటీలు అవసరం లేదు. ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మరి కాలయాపన చేస్తుంది. నిన్న జేఏసీ నాయకులను మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ ప్రభుత్వ విలీనము మరి అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ కోసం మిగిలిన అంశాలను పక్కకు పెట్టి మిగతా అంశాల కోసం రావాల్సిందిగా వాళ్ళు పిలిచిళ్ళు. మరి పిలిచిన తర్వాత 2021 పిఆర్సీ ఉన్నది, అదేవిధంగా 2025 పిఆర్సీ కూడా ఉన్నది. యూనియన్లు పునరుద్ధరణ మరి యూనియన్లను విలీనం అనేది అంశాలను పక్కకు పెడితే మిగతా విషయాలను మీద నిన్న ఎందుకు ప్రకటన చేయాలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మిక లోకానికి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మరి మీరు 24 గంటలు గడవ ముందుకే మహాలక్ష్మి పథకం స్కీమును తీసుకొచ్చి ఎటువంటి కమిటీలు వేయకుండా మరి నానా కష్టాలు పడుకుంటా కూడా ఈరోజు బస్సుల్లో 40 మంది 50 మందికి మించి 100 మంది 120 మంది 150 మంది కూడా బస్సులో మేము ప్రయాణం చేస్తాము. చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది నుంచి 1000 మంది కండక్టర్లు సస్పెండ్ రిమూవ్ అయ్యిండ్రు. మరి దీని మానవత్వంతో వాళ్ళను కూడా విధిలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ జరగాలి. వేతన సవరణ జరగకుండా మరి ఉద్యోగులను సుమారు 4,000 కోట్ల రూపాయలను మా కార్మికులకు దూరం చేసిన ఘనత కూడా ఈ రేవంత్ రెడ్డి గారిదే. మరి మీరేదో వచ్చి మాకు న్యాయం చేస్తారు, మా కుటుంబాలకు న్యాయం చేస్తారు, మా భవిష్యత్తును ఏదో బంగారు తీర్చిదిద్దుతారని అనుకుంటే మీరు కూడా సేమ్ కేసీఆర్ లాగానే చేస్తారు. మరి ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? మేనిఫెస్టోలో పెట్టినటువంటి కోరికలనే మేము తీర్చమనేసి మేము డిమాండ్ చేస్తాము. మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు గవర్నమెంట్ నెరవేరుస్తుంది. మరి దానికి నిరసనగా యథావిధిగా జేఏసీ నాయకులను హైదరాబాద్లో మీరు పిలవాలి. చర్చలను మాకు సమ్మెకు పోవాలనే ఉద్దేశం లేదు, ప్రజలను పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన ఉద్దేశం లేదు. మీరు చర్చలు పిలిచి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చవలసిందిగా మీ నర్సంపేట డిపో జేఏసీ నాయకుల నుంచి మేము పిలుపునిస్తున్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.
కార్మికులు అందరూ కూడా ఒకే దాటిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే సమ్మెకు దిగడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే, మంత్రి గారికి మేము ఈ వేదిక నుంచి మాట్లాడడం విషయం ఏంటంటే, కార్మికులు మీకు గవర్నమెంట్కు పేరు తెచ్చింది ఆర్టీసీ కార్మికులు, వారిని మభ్యపెట్టి ఏదో చేస్తాము ఏదో పోతాము ప్రభుత్వంలో విలీనం తప్ప ఏమైనా ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. అది ఏమి ఇస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు రాత్రి 9:30 దాకా కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పనిచేసిన విధానము, అందుగురించే ఈ గవర్నమెంటే మమ్మల్ని సమ్మెలకు దించిందనేది భావన. దీనికి కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటానికి సిద్ధమైనారు. దీనిని తక్షణమే ప్రయత్నమైన మార్గం తీసుకొని ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితోటి వాళ్లకు విలీన ప్రక్రియను పిఆర్సీలు ప్రకటించాల్సిందిగా ఈ కార్మిక జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. కుషాయగూడలో ఆర్టీసీ మహిళా కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు బతుకమ్మ ఆడి తమ సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేము ఓలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. మీడియా వాళ్ళు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.